మీకు మధ్యలో మీకు ఒకటి చెప్తాను నేను, అది మీరు ఇట్లా కరెక్ట్ గెస్ట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి నేను నిజంగా 1000 రూపీస్ ఇస్తాను. ఓకే. అండ్ దీని ప్రైస్ టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది అని కూడా అడిగాం. ఆల్మోస్ట్ దగ్గరగా చెప్పిన వాళ్ళకి కూడా అది చూపించి మరీ చెప్తాను, అందులో అబద్ధం ఏమి ఉండదు. మీకు కరెక్ట్ చెప్పారనేసి అన్నీ మేము 100 గ్రామ్స్ వాడాము, కొన్ని మాత్రం ఎక్కువ వాడాము. 100 గ్రామ్స్ ఎంత పడతాయో మీరు కరెక్ట్ చెప్తే ప్యాకెట్ మీద ప్రైస్ ఇది చూపించి నేను వీడియో తీస్తాను కరెక్ట్ చెప్పిన వాళ్ళకి. సో ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి మేము ఆ వీడియో తీస్తాం, లేకపోతే లేదు అంతే. అందరు మా అమ్మాయి జుట్టు వీడియో మీదనే అడుగుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. పెయిన్లు ఉన్నాయా, ఈడుదులు ఉన్నాయా, ఇది పెట్టండి అదేం లేదు. మా అమ్మాయికి పెయిన్ లేవు, ఈడుదులు లేవు, చుండు లేదు, ఏం లేదు, నీట్గా ఉంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను వీడియో మధ్యలో క్వశ్చన్ అడిగాను, క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మాత్రం మా అమ్మాయిది ఒకటి నాదొకటి, మా అమ్మాయిది మీరు ఏం చెప్పకపోయినా పర్లేదు కదా. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేస్తే 100కి 200% 1000 గూగుల్ పే చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకుంటున్నాము, నాట్ లడ్డు. సో ఎందుకంటే లడ్డు తిని బోర్ కొట్టేసింది నాకు, అందుకనేసి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్తోని హెల్తీ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాము. సో దీనికైతే ఫస్ట్ మకానా తీసుకున్నాము, కాజు, బాదాం, మిల్లన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇది పాపీ సీడ్స్. చెప్పినావు కదా, ఇది పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ సీడ్స్, గోన్, సెసమి సీడ్స్, కిస్మిస్. మా ఫేవరెట్ కిస్మిస్, నాకు చాలా ఇష్టము. షిరిడిలో తెచ్చుకున్నాం, షిరిడి కిస్మిస్. ఇది చాలా అంటే చాలా బాగుంటాయి, నాకు ఇష్టం. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి. అండ్ ఎస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నువ్వులు అండ్ సోంపు వేసుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఇష్టం. అంజీర్ కూడా వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే మేము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మార్చుకుంటున్నాము. ఆ లడ్డుకి చాలా ఇంగ్రీడియంట్స్ వేసాము, ఈసారి కొన్ని తక్కువ చేసాము అంతే. ఇప్పుడు పౌడర్ చేస్తున్నాం కాబట్టి ఇలా ముద్ద అయ్యేటివి ఏవి పెట్టట్లేదు. ఇప్పుడు మేము ఇవి ప్రిపేర్ చేస్తాం. చూడండి నేను ఎక్కడ స్టార్ట్ చేస్తానని మా అమ్మాయి ముందుకు వచ్చేసింది. సో ఇదండి లడ్డూకి ఏంటంటే డేట్స్ అవన్నీ వేస్తాం కాబట్టి సో అది సో ఇప్పుడు వచ్చేసి నెయ్యితో ఇవన్నీ మేము వేయించుకుంటాం. ఇదండి మా నెయ్యి క్యాన్, మంచి ప్యూర్ నెయ్యి అండి. ఇక్కడ మేము బర్రెలు ఉన్నాయి, మాకు బర్రె పిల్లలు. ఏగుతుంటే నేతిలో వేగినా మంచి స్మెల్ వస్తుందండి. సో ఇలా వేయించుకోవాలి. సో ఇదండి ఏగిపోయాయి, చూసారా ఇట్లా చిట్టపట్ట అంటున్నాయో. ఇలా ఏగితే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటాయి, మంచి ఏగితే పచ్చివాసన రాదు. సో ఏగిపోయాయి, ఇప్పుడు పక్కకు తీసుకుంటున్నాం. సో ఇదండి ఇప్పుడు అయిపోయాయి కదా. ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసాను. సో ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. కొంచెం తొందరగా వేగిపోతాయి. నెయ్యి వేస్తుందండి కొంచెం బొబ్బడి వేగిపోయాయి. నాకు ఫోన్ వచ్చి కట్ వచ్చి వెళ్ళేటప్పుడు మా అమ్మాయి నేను చెప్పేదాకా తీయననేసి అట్లనే పెట్టింది. కొంచెం బాదం గారు బాధపడుతున్నలాగా అయిందంతే. సో మొత్తం తీసేసుకుంటాం. మా అమ్మాయి ఏంటంటే పరమానందయ్య శిష్యురాలన్నమాట. మా అమ్మ చెప్పింది ఇవన్నీ కలిపేసేసుకో. సో ఇదండి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి. ఇప్పుడు పల్లీలండి, అన్నీ ఈక్వల్ క్వాంటిటీ, అన్నీ కలగలిపిన పౌడర్. మీరు వెయిట్ లాస్ అయినా పర్లేదు, వెయిట్ గెయిన్ అయినా పర్లేదు, కాకపోతే పుష్టిగా ఉంటారు. హెల్త్ ఇష్యూస్ రావు మెయిన్. ఆల్రెడీ అందులోంచి మేము బయటపడ్డాము. నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి, తెల్ల నువ్వులు. ఇవి కూడా కాల్షియం, ఐరన్ అన్నిటికీ మంచిది. తొందరగా అయిపోతాయి కాబట్టి లాస్ట్కి వేస్తాను. మేము ఎందుకు ఇన్నిసార్లు చేసుకుంటున్నాము అని అంటే మాకు మంచిగా అనిపించింది, అందుకనేసి మేము ఎక్కువ సార్లు చేసుకుంటున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫ్లాక్ సీడ్స్ వేసుకుంటున్నాము. ఇది పచ్చడి కూడా చేయొచ్చు, ఒకసారి ట్రై చేస్తాను. నువ్వు తినకపోతే ఇద్దరు తినరా? లేదు, నేను తినండి ఏది తినకూడదు. అట్లానే నా నోటి కాడ బుక్ అంతా తీసేస్తుంది.
నేను చాలా లిమిటెడ్ కూరగాయలు తింటా. ఈమె తిన్నది నేను తినాలి, వీళ్ళ నాన్న తిన్నది నేనే తినాలి. అంటే నాకంటే ఒక చాయిస్ లేదనమాట. తింటే ఈమెకి ఇష్టమైనది తినాలి, లేకపోతే వాళ్ళ నాన్నకి ఇష్టమైనది తినాలి. నాకంటే ఒక చాయిస్ లేదు, నాకంటే ఒక ఇష్టం లేదు. వీళ్ళిద్దరూ నెక్స్ట్ సోంపు చూసిరా ఎంత కుళ్ళిపోద్దాం. సోంపు ఇది రోస్ట్ చేసుకొని లేదు, అందుకనేసి సోంపు ఇందులో వేసేస్తున్నాం. రోస్ట్ చేసింది ఉంది, బట్ దాంట్లో సాల్ట్ యాడ్ అయ్యి ఉంటుంది. సరే అయ్యో ఎంతసేపు. ఇది టైట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దీంట్లోనే కాఫీ సీడ్స్ వేసేసుకుంటాం. గసగసాలు అండి. అమ్మాయి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు, ఏమనుకోకండి. గసగసాలు వేసుకుంటున్నాము. ఇది కూడా మంచి మంచిదన్నమాట. నిద్ర పట్టిద్ది. నిద్ర లేని వాళ్ళకి ఏదో బాగుతుంది ఏదో అనుకోకండి. అన్నీ మంచివే, ఏది మంచిది కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతిదీ మంచిదే తినడానికి కానీ దేనికైనా కానీ. కాకపోతే మనం వాడే విధానం ఒకటి రాంగ్. ఎలా వాడుకోవాలో తెలియక దాన్ని మనం ఎట్లా వాడితే అట్లా వాడతాం. కాబట్టి మనకి బాడీకి దీనివల్ల మాకు ఎంత బెనిఫిట్స్ తెలుసో అక్కడి వరకే చెప్పాము. ఇంకా సర్చ్ చేస్తే ఇంకా ఉంటుంది, కానీ మాకు వచ్చింది, మాకు ఏమంటారు, మాకు ఏది తెలిస్తే అది చెప్పాము. మాకు నచ్చింది చేసుకుంటాము. దాని తర్వాత మేము కొట్టి కానీ నెట్లో కొట్టి యూట్యూబ్లో చూస్తే చాలామంది బెనిఫిట్స్ బాగుంటాయి దీంతో అని చెప్తారు. అది మేము ఇది సెర్చ్ చేసి చేసుకుంది అయితే ఇప్పటి వరకు అయితే మేము ఏం లేదు, మాకు సొంతంగానే అన్నీ మా సొంతంగానే. సో మీకు నెక్స్ట్ ఎప్పుడైనా మంచి సున్నుండలు చేసి చూపిస్తాము. సున్నుండలు అయితే ది బెస్ట్ అసలు, ఎందుకంటే మినపప్పులు కాబట్టి, మినపప్పు కదా, మినపప్పు కాబట్టి హెల్త్ చాలా మంచిది. బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్కి కానీ దేనికి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సున్నుండలు బాగా పనిచేసిద్ది అనమాట. కొన్ని స్వీట్స్ అన్హెల్దీ ఉంటాయి, కొన్ని స్వీట్స్ హెల్దీ ఉంటాయి. స్వీట్స్ అన్నీ హెల్దీయే, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. అది అందులో కలిపే మెటీరియల్ బట్టి అవి కలిపి అయిపోతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే ఒక స్వీట్ లవర్గా చెప్తుంది ఆమె, అంటే అన్హెల్దీ మాత్రం అని చెప్పదు. సో అవి చాలా స్లోగా ఇలా వేయించుకోవాలి. సోంపు మాత్రం డైజెషన్కి సూపర్గా పనిచేస్తుంది. అది మాత్రం నేను గ్యారంటీగా ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఐ లవ్ సోంపు. అన్నం తిన్నాక నాకు సోంపు లేకపోతే ఏందో ఆగమాగం అయిపోతుంది. మీకేం కనబడతాయి అక్కడ అనిపిస్తుంది. ఇక్కడ జంపు జల్ అనే అక్కడ ఒకటి, ఇగో ఇక్కడ ఒకటి, ఇవ్వండి అదే. సో ఇదండి, ఇదే స్లో ఫ్లేమ్లో వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. ఆ మిక్సీకి పడేటప్పుడు చూపిస్తాను నేను. ఓకే, చేయాలంటే కొంచెం టైం చాలా పట్టిద్ది. ఏదైనా చేయాలంటే టైం పట్టిద్దండి, ఓపిక ఉండాలి. అన్నీ ఊరికి ఏమీ రావు. అలా చేస్తారు, ఇలా చేస్తారు, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అని అంటారు. కానీ అది చేసేటోళ్ళకే తెలుస్తుంది అది ఎంత టైం పడుతుందో. అందులో మళ్ళీ వీడియో అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలో, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో. ఏది పడితే అది మాట్లాడినా ప్రాబ్లమే, ఏదన్నా ప్రాబ్లమే. అందుకనే వీడియో కష్టపడి చేసినప్పుడు ఏదన్నా బాగాలేదు అని చెప్తే అసలు మా అమ్మాయికి వాళ్ళని మర్డర్ చేయాలనిపిస్తుంది కదా. సో అందుకనే మీరు చేసే విధానం చూడండి, చేసే మనిషిని చూడండి, అంతేగాని ఇంక కడాయిని చూడకండి, పొయ్యిని చూడకండి. ఎందుకు మా కడాయి బాగుంది, మా కడాయి ఏందో ఉట్టి పచ్చళ్ళకి లంటులకే బయటకు వస్తుంది. నేను ఈ కడాయిని చెప్పడం మర్చిపోతాను నేను ఎప్పటికప్పుడు. ఈ కడాయి అదృష్టమో లేకపోతే ఈ కడాయి ఏదో తెలీదు. ఈ కడాయి ఓన్లీ లడ్డులకి, పచ్చళ్ళకి, పులిహారకి, అంటే పులిహార పులుసు ఉంటుంది చూసారా, దానికి, అంటే ప్రసాదాలకి, స్వీట్లకి, లేకపోతే ఏదన్నా ఇట్లా ఫ్రై చేసుకోవడానికి తప్ప ఇది దేనికి యూజ్ అవ్వట్లేదు. అదేందో కర్రీ కూడా చేయలేము ఇప్పటిదాకా. దీని స్పాచులా మళ్ళీ దీనికే వాడతాను, వేరే దానికి ఏది వాడలే. సో ఇది అయిపోయినాయి అండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఎస్, ఓకే. సో ఇదండి మొత్తం అయితే ఏం చేసుకున్నాము, ఇదైతే మొత్తం మాల్ పౌడర్కి, డ్రై ఫ్రూట్ పౌడర్కి మెటీరియల్ రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీకి పట్టిన తర్వాత చూపిస్తాను. ఒక పౌడర్ చేయాలి, ఒక వీడియో చేయాలంటే ఇంత కష్టం ఉంటుంది. సో పౌడర్ అయ్యాక చూపిస్తాం, పౌడర్ అయ్యేటప్పుడు కూడా చూపిస్తాం. ఓకే.
సో ఇదండి మిక్సీకి పడుతున్నాం, చల్లగా అయిపోయాయి. ఇప్పుడు మకానా. సో ఇదండి ఫైనల్గా మా డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. హెల్దీ డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట. రోజుకు ఒక స్పూన్ తింటే చాలు, బాగుంటుంది. లడ్డు చేసుకున్నా బాగుంటుంది. లడ్డు అన్నది రొటీన్ అయిపోయింది కాబట్టి ఈసారి మేము పౌడర్ ట్రై చేసాము. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. అన్నీ హెల్దీవే, ఏది మేము పిచ్చిది వాడలేదు. పిచ్చి అంటే అన్హెల్దీ వాడలేదు. సో ఇదండి, అన్నీ మంచి నట్స్, సీడ్స్, మకానా అన్నీ వేసి చేసామన్నమాట. సో ఇది ఇప్పుడు మా ఆయనకి ఇస్తాను, ఏమంటారో చూద్దాం. సో ఇదండి ఇప్పుడు వాళ్ళ నాన్నకి టేస్ట్ చేయడానికి తీసుకొస్తుంది డ్రై ఫ్రూట్ పౌడరు. సో ఇదండి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి టేస్ట్ చూపించింది అనమాట. వాళ్ళ నాన్న టేస్ట్ చూసి చాలా అంటే చాలా మెచ్చుకున్నారు, బాగుందనేసి. ఎందుకంటే షుగర్ లేదు, ఒక బెల్లం లేదు, ఏమీ వేయలేము మేము. కావలిస్తే మనం బెల్లం కలుపుకోవచ్చు. వాళ్ళ కూతుర్ని ఎలా మెచ్చుకుంటున్నారో చూసారా. వాళ్ళ కూతురు బాగా కష్టపడ్డది అనేసి వాళ్ళ కూతురే మొత్తం చేసిందన్న ఫీలింగ్ అనమాట ఆయనకి. అదండి, రోజుకి 2 స్పూన్లు తినండి, నాకు 2 స్పూన్లు అని చెప్తున్నారు. కానీ తర్వాత నేను కొంచెం నెయ్యి వేసి లడ్డు చేసి ఇచ్చాను మా ఆయనకి. ఇలా పౌడర్ కన్నా లడ్డు బాగుంటుంది అనేసి. కానీ మా ఆయన ఇష్టంగా తిన్నాడు. బాగాలేదని మాత్రం చెప్పలేదు. కాకపోతే మీరు కావాల్సి పటిక బెల్లమైనా ఇది పొడి బెల్లమైనా కలుపుకోవచ్చు, తాటి బెల్లం బాగుంటుంది. సో ఇదండి ఫైనల్గా మా డ్రై ఫ్రూట్ పౌడర్ వీడియో అయితే. థ్యాంక్ యూ, మీరు కూడా ట్రై చేయండి.